నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా పడతాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పార్టీలన్నీ కూడా స్థానిక సమరం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈసీ కూడా ఏర్పాట్లు మొదలు పెట్టేసింది. హైకోర్టు ఇచ్చిన గడువులోపే ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ తాజా పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్నికలపై మరోసారి హైకోర్టును ఆశ్రయించబోతుందని తెలుస్తోంది. ఇందుకు కారణం రిజర్వేషన్ల అంశం ఇంకా తేలకపోవటమే అని సమాచారం. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశాలున్నాయి. రిజర్వేషన్లపై బిల్లు ఆమోదించామని అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే తెలంగాణలో అన్ని స్థానిక సంస్థల గడువు ముగిసిపోయింది. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ విషయంలో ముందు వెనకాడుతోంది. ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేనప్పటికీ రిజర్వేషన్ల వివాదం కారణంగా ముందుకెళ్లలేకపోతోంది. అధికారికంగా సాధ్యం కాదని, పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉందని చెప్పుకున్నారు. అయితే చివరి క్షణంలో మరోసారి బిల్లును ఆమోదించారు. జీవో జారీ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ల అంశంతో స్థానిక ఎన్నికలను ముడిపెడితే అసలు ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. ఎంత ఆలస్యమైతే ప్రభుత్వానికి అంత ఇబ్బంది అవుతుంది. అయినా ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ముందు వెనకాడుతోంది. చూడాలి మరి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిస్తే అటు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో.